పరిశుద్ధ వాక్యములో నుండి యోబు గ్రంథము 15వ అధ్యాయము యోబు గ్రంథము 15వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుతూ మీ దృష్టికి మీ గమనానికి తీసుకొస్తాను. పిల్లరా, బైబిల్ ఉన్న బిడ్డలు చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 7-8 వచనాలు. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మరొకసారమా, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించును గాక. దేవుని పరిశుద్ధాత్మ మనలను దర్శించును గాక. మన ప్రభువు గురించిన ప్రత్యక్షత మనకు అనుగ్రహించును గాక. చిన్న మాట ప్రార్థన. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దైవమా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయా ఇదిగో నాయన మరొక శ్రేష్టమైనటువంటి అయా పరిశుద్ధ దినములోనికి కాలములోనికి నాయన మమ్మల్ని తీసుకొచ్చిన మీ ప్రేమ కొరకు నాయన మీకు స్తోత్రాలు అయ్యా. ఈ క్రిస్మస్ వాతావరణంలోకి, ఈ ఆహ్లాదకరమైన ఆనందకరమైన ప్రభా ఈ కాలంలోనికి నాయన మమ్మలను తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయ్యా. నీ పాదాలకు వందనాలు. మేమేమై ఉన్నామో అదంతా నీ కృపే కదా ప్రభా, నీ ప్రేమే కదా నాయన. కన్న తండ్రి, ఈ సంతోషకరమైన దినాలు ప్రభా మేము చూస్తున్నామంటే నాయన ఇదంతా నీ ప్రేమే కదా ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నాయన మానవ సమస్య అంతటి కొరకు ప్రభా మీరు ఈ లోకానికి వచ్చారయ్యా. నీకు స్తోత్రం నాయన. ప్రతి సమస్య మీలో పరిష్కరించబడింది నాయన. ప్రతి ప్రశ్న అయ్యా మీ ద్వారా తెలియజేయబడింది నాయన. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మా ప్రతి బాధ మీలో నాయన తొలగిపోయిందయ్యా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీ వాక్యాన్ని లోతుగా మేము ధ్యానం చేసి ప్రభా అయ్యా మేము మేలు పొందినట్లుగా సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవా, ఈ దినం నుంచి నాయన ప్రారంభిస్తున్నటువంటి కూడికలు నాయన ఉదయ సాయంకాలాలు ప్రభా అద్భుతంగా జరగాలని ప్రభా అయా నిన్ను స్తుతించి ఆరాధించాలని, అంత మాత్రమే కాదు జ్ఞానులు ప్రకటించారంట, అలా మేము కూడా ప్రకటించాలని మేము ఆశిస్తున్నామయ్యా. ప్రభా మీరే సహాయం చేయండి. మీరే మా కొరకు ద్వారాలు తెరవండి అయ్యా. అనేక స్థలాలకు మేము వెళ్ళి నాయన మీ సత్య సువార్తను ప్రకటించినట్లుగా మీరు సహాయం చేయి. ఉదయకాలం సంఘముగా మేము కూడుకొని ఆరాధించుకోవటానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవా, ఇప్పుడు నాయన నీ వాక్యమును మా కొరకు పంపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మారు పిల్లరా, చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికి కూడా క్రిస్మస్ శుభములు కలుగును గాక. మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఎలీఫజు అనేటువంటి యోబు యొక్క 3 స్నేహితులలో ఒక స్నేహితుడు, ఒక ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి మరి మాట్లాడుతున్న మాటలుగా మనం గమనిస్తున్నాం. మొదటి అది వచనాన్ని చూడండి, 15 మొదటి వచనం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే అంతకుముందు యోబు మాట్లాడాడు, ఇప్పుడు మళ్ళా పిల్లరా మరి ఎలీఫజ్ అనేటువంటి యోబు యొక్క స్నేహితుడు మాట్లాడుతున్నాడు. మరి యోబు దేవుని యందు భక్తి కలిగిన వాడని, మరి యథార్థవంతుడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో పిల్లరా, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, ఒక మంచి భక్తుడు అన్నమాట ఆయన. యథార్థవర్తనుడు, భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని ఏం చేశాడు? విసర్జించాడు. దేవునికి నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను బహుగా దీవించాడని వాక్యంలో మనము గమనిస్తున్నాం. అయితే ఆ దీవెన భౌతికమైన దీవెనని మనం అనుకోకూడదు. క్రొత్త నిబంధనలో దీవెన అనే దానికి అర్థం వేరు.
ఈ భౌతికంగా మనం ఏదన్నా అన్నీ కలిగి ఉన్నట్లయితే దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఉంది. అయితే దేవుడు కూడా తగిన విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దాని మీద మన నమ్మకం మనం ఉంచాల. నమ్మినటువంటి మనలను ఏ విషయాల్లో కూడా ఆయన విడిచిపెట్టడు. ప్రభు సన్నిధి మనకు ఉండిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక సందర్భంలో దేవునికి మరి సాతానుకు మధ్యలో, అపవాదికి మధ్యలో చిన్న సమస్య వచ్చింది. మరి ఈ అపవాది ముందు దేవుడు తన సేవకుడైన యోబును గురించి ప్రస్తావించాడు. భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఎరుగుదువా అన్నాడు. అంటే భూమి మీద నా భక్తుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతని గురించి నీకు తెలుసు అంటే, అప్పుడు ఈ అపవాది అంటాడు కదా, అయ్యా ఊరకనే భక్తుడు అయ్యాడా ఏమిటి? నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా ఆశీర్వదించావు కాబట్టి, నువ్వు మంచి చేసావు కాబట్టి ఏదో నీ మీద మంచిగా మాట్లాడుతున్నాడు. ఏదైనా కాస్త తేడా గనక చేస్తే అతను నీ ఎదుటే నిన్ను దూషిస్తాడు అన్నాడు. అప్పుడు దేవుడు కూడా ఒక ఆలోచన చేశాడు. నిజంగా నా భక్తులు మంచి జరిగి మేలు జరిగితేనా, లేకపోతే నిజంగా నన్ను తెలిసి, నా వ్యక్తిత్వం తెలిసి, నా స్వభావం తెలిసి నన్ను ప్రేమించేవారు ఉన్నారా? అంటే దేవుణ్ణి ప్రేమించే మనం ఎలా ఉండాలి? నా పిల్లలు నన్ను చూసి, నా వ్యక్తిత్వాన్ని చూసి, నేనేమై ఉన్నానో తెలుసుకొని నన్ను వెంబడిస్తున్నారా, లేకపోతే నేను చేసే మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి నన్ను వెంబడిస్తున్నారా అని ఆయన కూడా ఆలోచించి ఏదైనా ఒక టెస్ట్ చేద్దాం. నిజంగా నా పిల్లలు నన్ను ఎరిగి ప్రేమిస్తారు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా, మేలు చేసినా చేయకపోయినా, నన్ను అర్థం చేసుకొని, నేనేమిటి అర్థం చేసుకొని, నా వ్యక్తిత్వాన్ని తెలుసుకొని వాళ్ళు నన్ను వెంబడిస్తారు తప్ప ఈ భౌతికమైన వాటి కోసం కాదు. ఆయన ఇచ్చిన స్తోత్రం, ఇయ్యకపోయినా స్తోత్రం. ఎందుకు ప్రభువుని నమ్మేమంటే, ఆయన నా సమస్య అంతటినీ పరిష్కరించి నరకం నుంచి నన్ను తప్పించి నన్ను నిత్య జీవానికి వారసునిగా నన్ను చేశాడు. నిత్య జీవానికి వారసునిగా నన్ను చేశాడు. ఈ లోకంలో ఎంతన్నా ఉండొచ్చుగాక, అయితే నిత్య జీవం లేదుగా. ఏదో ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నిత్య జీవం కోసం, పరలోకం కోసం ప్రభు మనకు కావాలా? అంత మాత్రాన ఈ లోకంలో దేవుడు వదిలిపెడతాడంటే, ఈ లోకంలో కూడా నిన్ను ఎప్పటికి కూడా వదిలిపెట్టడు. ఏ విషయంలో కూడా విడిచిపెట్టడు. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తానన్నాడు. సరే, చర్చ చేద్దాం. సరే సాతాను, నువ్వేదంటున్నావు కదా, నా పిల్లలు నా మేలును బట్టి, నా మంచితనాన్ని బట్టి, నా ఆశీర్వాదాలను బట్టి ప్రేమిస్తారని. కాస్త తేడా ఉన్నా కూడా నన్ను ప్రేమిస్తారు. వారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా నన్ను ప్రేమిస్తారు. నిజంగా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను ప్రేమిస్తారు అని చెప్పి చిన్న టెస్ట్ జరిగింది పిల్లరా. సాతానుకు దేవునికి మధ్యలో జరిగినటువంటి ఆ చిన్న పరీక్షలో యోబు నలిగిపోయాడు. అది సాతానుకు దేవునికి మధ్యలో ఉన్న టెస్టులో యోబు నలిగిపోయాడు. యోబు తనకున్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. ఆ సందర్భంలో యోబు యొక్క స్నేహితులు ఆయన పరామర్శించడానికి వస్తారు. వారు ఎవరంట? జోఫరు అనేటువంటి ఒక వ్యక్తి, బిల్దదు అనేటువంటి ఒక వ్యక్తి, ఎలీఫజు అనేటువంటి ముగ్గురు స్నేహితులు వస్తారు పిల్లరా. యోబునకును మరి ఆ ముగ్గురు స్నేహితులకు జరిగినటువంటి సంభాషణే యోబు గ్రంథం. తర్వాత యోబుకు తన భార్యకు జరిగిన సంభాషణ, తర్వాత యోబుకు తన ముగ్గురు స్నేహితులకు మరి ఎలుహు అనేటువంటి ఒక యవనస్తునికి మధ్యలో జరిగిన సంభాషణ. చివరిలో పిల్లరా యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఎంటర్ అయ్యాడు. తర్వాత యోబుకు దేవునికి మధ్యలో జరిగిన సంభాషణ. ఇదనమాట మొత్తం యోబు గ్రంథంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి? యోబు ముగ్గురు స్నేహితులు, యోబు భార్య, మరి ఎలుహు అనేటువంటి ఒక వ్యక్తి, దేవుడు. మొత్తం ఎంతమంది అయ్యారు? వీళ్ళ సంభాషణే యోబు గ్రంథం. అయితే అందులో పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్, పరిశుద్ధాత్మ ప్రస్తావన మరి ఉన్నది గనుక అది గ్రంథంలోకి రాయబడింది. అంటే వాడు మాట్లాడుకునే సందర్భంలో పరిశుద్ధాత్ముడే జోక్యం చేసుకున్నాడు. మన విశ్వాసం ఏంటి? బైబిల్ అంతా కూడా దైవ గ్రంథం అని కదా, దైవ గ్రంథం కాబట్టి అందులో నిత్య జీవానికి
మనకు అవసరమైన మాటలు ఉన్నవి కనుక ఈ గ్రంథాన్ని లోపలికి రానిచ్చాడు. ఈ గ్రంథం ద్వారా అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటాం, మనం నేర్చుకుంటాం. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని గ్రంథాన్ని బాగా చదువుకొని అర్థం చేసుకునేవారుగా మనం ఉండాలి. అనేక సంగతులు ఒకటి కాదు, చాలా విషయాలు పిల్లరా యోబు గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సృష్టి, దేవుని సార్వభౌమాధికారం, దేవుడు ఎలా నడిపిస్తాడు, అన్ని విషయాలు, భూమి ఎలా చేయబడింది, భూమి ఎందుకు చేయబడింది, ఈ విషయాలన్నీ కూడా యోబు గ్రంథం ద్వారా మనము నేర్చుకుంటాం. యోబుకు తన ముగ్గురు స్నేహితులకు మధ్య జరిగిన ఆ సంభాషణ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం పిల్లరా. మనం చదువుకున్న వచనంలో యోబు యొక్క ముగ్గురు స్నేహితులలో ఒక స్నేహితుడైన ఎలీఫజు యోబుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. యోబు భక్తునితో మరి ఎలీఫజ్ అనేటువంటి స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువుదామని. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా, పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా, దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే దేవునికి స్తోత్రం. పిల్లల ఎలీఫజు నువ్వెందుకయ్యా మా మాటలు, నువ్వేదో మాకంటే గొప్పవాడు అయినట్లుగా, అన్ని నీకే తెలిసినట్లుగా మాట్లాడుతున్నావేంటి, మా మాటలు త్వరపడినవా, మమ్మల్ని మాట్లాడినవా అని పిల్లరా ఎలీఫజు జోక్యం చేసుకొని, అసలు నువ్వెవరు, నీకేం తెలుసు, మాకేం తెలుసు, మరి నువ్వు మొదట పుట్టిన పురుషుడువా, ఎవరంట, మొదట పుట్టిన పురుషుడువా, మొదట పుట్టిన పురుషుడవా, దేవుని ఆలోచన సభలో నువ్వు చేరి ఉన్నవాడవా, పర్వతముల కంటే ముందున్నవాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడవా అని మాట్లాడుతున్నాడు పిల్లరా. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ఎలీఫజు యోబుతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాడు పిల్లరా, అందరితో కూడా మాట్లాడుతున్నాడు. యోబు మాట్లాడుతూ ఒక అద్భుతమైన వ్యక్తిని యోబుకు పరిచయం చేస్తున్నాడు, యోబు ద్వారా మనకు పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ యోబుకు ఒక దివ్యమైన వ్యక్తిని, ఒక అద్భుతమైన వ్యక్తిని తెలియజేస్తున్నాడు. యోబుతో పాటు మనకు కూడా తెలియజేస్తున్నాడు. అర్థమైందా? ఎవరు అని మనం ఆలోచిస్తే మొదట పుట్టిన పురుషుడవు నీవేనా అన్నాడు. అంటే పిల్లరా ఈ సృష్టి అంతటిలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఫస్ట్ బాన్ అన్నమాట. అంటే మొదట పుట్టిన వాడు, మొదట పుట్టినవాడు. ఇక ఆయన కంటే ముందుగా ఎవరు పుట్ల. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది పిల్లరా యేసు ప్రభు శరీరధారి అయి మరి భూలోకానికి దిగొచ్చినటువంటిది, ఇది రెండవ జన్మ. యేసు ప్రభు రెండవసారి జన్మించినటువంటి వాడు. యేసు ప్రభు రెండోసారి జన్మించిన దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ కూడికల ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకమునుపు ఉన్నాడా లేడా? తల్లి అయిన మరియమ్మ ద్వారా ఈ లోకానికి రాకమునుపు యేసు ప్రభు ఉన్నాడా లేడా? మనకు తెలుసు కదా, ఉన్నాడు. ఎట్లా చెప్పు, ఏం చెప్పాడు? నేను అబ్రహాము కంటే ముందున్నవాడను. తర్వాత యోహాను 17లో తండ్రి జగత్పునాది వేయబడక మునుపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నింపయ్యా అంటాడు. తర్వాత నేను పరలోకములో నుండి దిగి వచ్చాను, మళ్ళా నా పని అయిపోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుంచి వచ్చాడు. పిల్లరా మనకెంతవరకు తెలుసు మన జీవితాన్ని గురించి? మనకెంతవరకు తెలుసు అంటే, మనం అమ్మా నాన్న నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 సంవత్సరం నీకెంతవరకు జ్ఞాపకం ఉంది? నాకైతే 4 సంవత్సరం దగ్గర నుంచి నా బాల్యం జ్ఞాపకం. నా జ్ఞాపకం. అప్పటికే అమ్మ చనిపోయింది. ఆ బాల్యంలో నా దీన స్థితి, నా దయనీయ స్థితి అట్లా ఉండేది. నాన్న వదిలిపెట్టి పోయేవాడు, నాయనమ్మ సంరక్షణలో ఉండేవాడిని, ఆమె సరే పట్టించుకునేది కాదు నన్ను. నేను చాలా దయనీయంగా పెరిగా, చాలా బాధగా పెరిగాను. నా బాల్యం అలాగూ ఉందన్నమాట. మీ బాల్యం ఎలాగుందో నాకు తెలియదు. మీరు బాగా పెరుగుంటారు. కొన్ని సరైనటువంటి పోషణ ఉండదమ్మా నాకు. ఆ బాల్య దినాల్లో సరైన పోషణ సంరక్షణ నాకు ఉండేది కాదు. ఆ పిల్లలతో పాటు ఇప్పుడు సమయానికి ఆ మీద ఒక ముద్ద పెట్టేది, ఏదో కారంతోనో పచ్చడితోనో అలా పెట్టేది మా నాయన. ఆమె పేదది కదా, నానేమో ఎక్కడో తిరుగుతూ ఉంటా, ఆయన పట్టించు ఎప్పుడో వస్తాడు, ప్రేమే కానీ ఆయన పనుల మీద
ఆయన ఎప్పుడో వారానికి ఒకసారి ఎప్పుడో వచ్చేవాడు. ఈలోపు సంరక్షణ అంతా నాయనమ్మ చూసుకునేది. చాలా దయనీయంగా పిల్లలతో ఆడుకునేవాడిని కదా. నేను ఇటీవల జ్ఞాపకం చేశా కొందరితో, నా సేవకులతో చెప్పా. ఆడుకుంటూ కొందరు ఇళ్ళకి పోతాం కదా, వాళ్ళమ్మ స్నానం చేయించి వాడికి అన్నం పెడతా ఉండిద్దమ్మా. నేను వెళ్ళేవాడిని అక్కడికి. నేను వెళితే ఒక తల్లి ఏమో, రా అన్నం తినలేదా, రారా అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళ అబ్బాయితో పాటు నాకు కూడా 2 ముద్దలు పెట్టేది. ఒక తల్లి అయితే, రే పో స్నానం చేయిపో, స్నానం అన్నం తినరాపో అని వాళ్ళ అబ్బాయిని దగ్గర తీసుకుని నన్ను. ఇవన్నీ నాకు జ్ఞాపకాలు. నా బాల్యం ఎలా ఉందనేది నాకు బాగా జ్ఞాపకం. ఒక తల్లి దయగలిగే తల్లి ఏమో, రా దాంతో కూర్చో అని చెప్పి వాళ్ళ అబ్బాయితో పాటు నాకు కూడా 2 ముద్దలు పెట్టేది. ఇంకొక తల్లి ఏమో, రే పో వాడు అన్నం తిని వస్తాడులే, పో నాయనమ్మ దగ్గర పోయి స్నానం చేసి అన్నం తిని రాపో అని నేను చెబుతున్నా. జాగ్రత్త, మీ పిల్లలతో పాటు కొంతమంది వస్తారు కదా, అదా మీరు ఆ స్టేజ్లో ఉంటే చెబుతున్నాను. వాళ్ళకు కూడా 2 ముద్దలు పెట్టండి. అర్థమైందా? కూర్చోరా, నువ్వు కూడా కూర్చోమా అమ్మాయితో పాటు, అమ్మాయి స్నేహితురాలు అను, దా అబ్బాయి స్నేహితుడు అనువు అని వాళ్ళని కూర్చోబెట్టుకొని 2 ముద్దలు పెట్టండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రే అమ్మాయ అన్నం తిని వచ్చింది కానీ మీరు పోండి అన్నారా అబ్బాయి ఎవరైనా మిమ్మల్ని? పిల్లరా, అది ప్రేమ, దేవుని ప్రేమను మనం కలిగిన వాళ్ళం అయి ఉన్నాం. నా బాల్యం నాకు అట్లా జ్ఞాపకం. మరి అంత అప్పటి వరకు నుంచి మనకు అక్కడి నుంచే తెలుసు. అంతకుముందు మనకు తెలియదు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏందన్న సంగతి మనకు తెలియదు. కానీ యేసు ప్రభు జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, కానీ ఈ లోకానికి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడో, ఏమై ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో అన్నీ ఆయనకు తెలుసు. అన్నీ ఆయనకు తెలుసు, చెప్పాడు కూడా బైబిల్లో. నేను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను పరలోక సంబంధిని. వాళ్ళకేం కోపం వచ్చింది, నువ్వు నజరేతు వాడివి కదా, మీ నాన్న పేరు యేషోవు కదో, అతను కార్పెంటర్ కదో, నువ్వేంది పరలోకం నుంచి వచ్చిన చెబుతావేంటి, బెత్లెహేము నేను దేవుని కుమారుని చెబుతావేంటి అని కోపం వాళ్ళకి. కానీ యేసు ప్రభుకి ఈ జన్మ తెలుసు, ఆ జన్మ కూడా తెలుసు. ఈయన ఈ లోకానికి రాకమును విషయం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఫస్ట్ యేసు ప్రభు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు పిల్లరా, యేసు ప్రభు ఎవరంటే మొదట పుట్టినవాడు. అందుకే బైబిల్ ఆయన్ని ప్రథముడు అని ఉంది. ప్రప్రథముడు అనే మాట యేసు ప్రభువుకు వాడింది. ఇదే విషయాన్ని పిల్లరా మరి జ్ఞాని అయిన సొలొమోను మనకు తెలుసు, సామెతలు రాశాడు కదా. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోకి రండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఈయనే చెబుతాడు కదా, జ్ఞానం అక్కడ మాట్లాడతాడు. జ్ఞానం మాట్లాడతాడు పిల్లరా. 22 నుంచి చదువుదాం. 8:22. పూర్వకాలమందు సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానినిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము అది నేను నియమింపబడి తిని. అది పిల్లరా, ఆయన ప్రథముడుగా చేయబడ్డాడు. మొట్టమొదట పుట్టినటువంటి వాడు ఎవరంటే యేసు ప్రభు. అంతకుముందు ఎవరున్నారు చెప్పండి? అంతకుముందు దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఒక్కడే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు పిల్లరా. ఒకానొక కాలఘట్టంలో లేఖనాలన్నింటినీ మనం ఆలోచించినప్పుడు ఒకానొక సందర్భంలో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి కన్నాడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. తండ్రి అయిన దేవుడు తనలో నుంచి ఒక కుమారుణ్ణి కన్నాడు. ఎలా కన్నాడు? ఇది మీకు డౌట్ వచ్చింది. కన్యదేవురు డౌట్ వచ్చింది పిల్లరా. ఎక్కడుంది ఈ మాటలు అంటే కీర్తనల గ్రంథం 2వ కీర్తనలోను, మరి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోను ఇలాగు పిల్లరా పలుమార్లు కూడా నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను అన్నాడు కదా. నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను. ఎవరన్నారు? ఎవరు తన్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువుతో అన్నాడు. ఏమన్నాడంట? నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను. నేడు అనేది ఒక పర్టిక్యులర్ డే అన్నమాట. అంటే ఒక దినం. నాకు ఒక బర్త్డే ఉంది. మార్చి 15 మార్చి 72 నా బర్త్డే.
అంటే నేను ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భం ఒకటి ఉంది. 3వ నెల 15వ తారీఖు 1972 సంవత్సరం నేను ఈ లోకం పుట్టినటువంటిది. నా బర్త్డే అంటారు దాన్ని. ఏమంటారు? నా బర్త్డే, జన్మదినం అది. నేను ఈ లోకంలోకి వచ్చినటువంటి దినం అన్నమాట. అలాగనే తండ్రి అయిన దేవుడు మా అమ్మ నన్ను కన్న దినం అది 72 15 మార్చి. అది నీకు ఒక బర్త్డే ఉంది. ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఒక బర్త్డే ఉంది. జ్ఞాపకం చేసుకున్నారమ్మా? ఏం జన్మలు అంటారా? ఏమని జ్ఞాపకం చేసుకుంటామయ్యా? పిల్లరా, అట్లా అనుకోబాకండి. దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. మీరంతటా మీరు పుట్టలా. దేవుడు పుట్టారు కనుక ఆయన అడగండి, ప్రభువా ఏంది నాయన ఈ జన్మ సంగతే? శాంతి లేకపోయా, సమాధానం లేకపోయా, నెమ్మది లేకపోయినా, సుఖం లేకపోయా ఆయన అడగండి అమ్మా. అప్పుడు ఆయన చెబుతాడు. ఆయన వైపు చూసిన దాకా అట్లే ఉండిద్ది. అసలు పుట్టించిన ఆయన అడగాలి, క్వశ్చన్ చేయాలి. అప్పుడు ఆయన రంగంలో, అమ్మా ఇప్పుడు గుర్తొచ్చానా? అందుకేనమ్మా నేను కూడా ఆగింది. నన్ను చూస్తావా లేదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా లేదా అనే చూస్తున్నా. వచ్చావగా దాయక. అప్పుడు చెబుతాడు, ఇందుకోసం నేను పుట్టించాను బిడ్డ, ఇందుకొరకు పుట్టించా, ఇలా బ్రతుకు అని. దేవుడు బ్రతకటానికి దానికి కావలసినవన్నీ కూడా దేవుడు నీకు సప్లై చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేనేం చెబుతున్నానంటే పిల్లరా, మనము పుట్టినట్లుగా మనకు ఒక బర్త్డే, ఒక పుట్టిన దినము అనేది ఉన్నట్లుగా యేసు ప్రభు కూడా పుట్టిన దినం ఒకటి ఉంది. తండ్రి అయిన దేవుడు అన్నాడు కదా, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కన్నాను అన్నాడు. అంటే నాకు ఒక బర్త్డే ఉన్నట్టుగా ఆయనకి ఒక బర్త్డే ఉంది. మరి అంతకుముందు పుట్టడం అంటే ఏంటి? ఇది ఆలోచించాలి. ఇది చెప్పి నేను ముందుకెళ్తాను. ఇది మీరు అర్థం చేసుకోవాలి బాగా. పుట్టడం అంటే ఏమిటి? ఎవరికి పుడతారు? ఎట్లా పుడతారు? అంటే లోక సంబంధంగా మనకు ఒక ప్రాసెస్ ఉంది. భౌతికంగా ఎలా పుడతారు, ఎట్లా పుడతారంటే అమ్మ నాన్నల ద్వారా మనం పుడతాం. అర్థమైందా? అమ్మ గర్భం ధారించి అమ్మ ద్వారా మనం ఈ లోకంలోకి వస్తాం. ఇది జన్మ రహస్యం అన్నమాట. అయితే తండ్రి కన్నాడు. అక్కడ ఇప్పుడు అమ్మగన్న మనలందరినీ కూడా అమ్మగన్నారా, నాన్నగన్నారా? నాన్నగంటాడు ఎక్కడన్నా? అమ్మగంద మనల్ని కష్టపడి మోసి కదా, బాధపడి, అదొక 2వ జన్మ అంటారంట. మరి ప్రసవ వేదన అనేది అలా బాధపడి మనల్ని భూమికి తీసుకొచ్చింది అమ్మ. ఆమెను బట్టి లోకానికి మనం వచ్చాం. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? తండ్రికి అన్నాడంట. ఎవరికి అన్నారు? తండ్రికి అన్నాడు. అంటే ఆయన పురుషుడు అనే మాట ఉంది. దేవుని గురించి మనం ఆలోచించేటప్పుడు స్త్రీగా మనం ఆలోచించాం, పురుషునిగానే మనం ఆలోచిస్తాం. మరి దేవుడు ఎట్లాగంటాడు? కనేది స్త్రీలు కదా అనేది మీకు అర్థం కావాలి. దేవునితో ఇలాంటి విషయమే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం కనుక మీరు చూస్తే ఇట్లాగుండిది. అక్కడ కూడా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఎవరిని కన్నాడు? అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను. ఏమ్మా ఎవరు కన్నారు? మొగోడు కన్నట్టుకుంది కదా అక్కడ. పిల్లరా, అది అసలు కన్నది ఆడోళ్ళైనా పిల్లరా, చూసావా? ఆడోళ్ళకి విలువ లేదమ్మా. అర్థమైన నవమాసాలు మోసి కన్న ఆడోళ్ళైనా ఆ పేరు ఎవరికి వచ్చింది? పిల్లరా, ఎవరినైనా సరే అంటారు కదా, వీడు ఎవరి కొడుకు? ఈ కన్న తండ్రి ఎవరు అంటారు, కానీ కన్న తల్లి ఎవరు అనరు. అంటే అదంతా కూడా, ఆ క్రెడిట్ అంతా కూడా ఎవరికి పోయి చెప్పండి? పురుషునికే పోయిద్ది అన్నమాట ఆధిక్యత. కాబట్టి తండ్రి తన కుమారుని కన్నాడు. ఎలాగన్నాడంటే, ఇది మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మనము కూడా 2వ జన్మ పొందిన వాళ్ళం. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరు చెప్పండి? మొదటి జన్మేమో అమ్మ కన్నది, 2వ జన్మేమో యేసు ప్రభు కన్నాడని యాకోబు పత్రిక ఉంది. మనము కూడా కనబడిన వారమే, నూతనంగా జన్మింపబడిన వాళ్ళము. ఎలా జన్మించాము అంటే బైబిల్ చెప్పింది కదా, అక్షయ బీజము, వాక్యమునకు మనం పుట్టామంట. యాకోబు భక్తుడు అదే అన్నాడు, సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారం మిమ్ములను కనెను. అది పిల్లరా, మనం ఎలా కనబడ్డాం చెప్పండి? వాక్యము ద్వారా కనబడ్డాము. అది దేవుని వాక్కు ద్వారా మనము పుట్టాము. అది అలాగే కుమారుడైన దేవుడు కూడా తండ్రి అయిన వాక్కు ద్వారా లోకానికి వచ్చాడు. అందుకే ఆయన కన్నా పేరు ఏంటంటే వాక్యము
తండ్రి నోటి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాక్యం అనే పేరు యేసు ప్రభువు పెట్టబడింది. రాకమునుపు లేడా? ఈ లోకానికి రాకమునుపు లేడా అంటే తండ్రిలో పరలోకంలో ఉన్నాడు. మరి పరలోకంలో లేనప్పుడు కూడా లేడా అంటే అప్పుడు కూడా ఉన్నాడు. అప్పుడు ఎక్కడ ఉన్నాడంటే తండ్రిలో ఆయన ఒక భాగమై ఉన్నాడు. తండ్రిలో ఒక భాగమై ఉన్నాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగు. ఇది మీరు అర్థం చేసుకోవాలా. ఒక స్త్రీ మరి గర్భము దాల్చి ఎలా ఆ శిశువు లోపల పెరిగేటువంటి విధానం అంతా కూడా మరి నూతన సృష్టిలో ఉంది. యేసు ప్రభువు కూడా లోకానికి రాకమునుపు తండ్రిలో ఒక భాగమై ఆయన ఉన్నాడు. ఆది అంతము లేని వానిగా ఉన్నాడు. ఒక కాలఘట్టంలో తండ్రి తన కుమారుణ్ణి కన్నాడు. వాక్కు ద్వారా, అది తన మాట ద్వారా కుమారుడైన దేవుడు కన్నాడు. ఆయన నోటిలో నుంచి వచ్చాడంట. అది శబ్దము పలుకగా ఆ శబ్దమే బయటకు వచ్చి ఆ వాక్యమే ఒక ఆకారాన్ని ధరించుకుంది. ఆయన కుమారుడైన దేవుడు. సేముడితో అలాగే ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే మొదట పుట్టిన, అది ఇక్కడ చెబుతున్న మొదట పుట్టింది ఎవరు? అది ఫస్ట్ బార్న్. ఆయన తర్వాతనే ఎవరైనా పుట్టారు, ఏదైనా ఉంది. ఆయన లేక మునుపు పిల్లరా ఎవరు లేరు, ఏమీ లేదు. తండ్రి ఒక్కడే ఉన్నాడు, అంతే. ఎవరూ లేరు, ఏదీ లేదు. తండ్రి ఒక్కడే ఉన్నాడు. తండ్రిలో కుమారుడు ఉన్నాడు. అలా ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. ఒక ఘట్టం లోపలరా తండ్రి తన కుమారుడిని కన్నాడు. ఇది బైబిల్ మనకు చెప్పిన సత్యం. తండ్రిలోంచి బయటకు వచ్చాడు. కనుక ప్రభు పలుమార్లు అన్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. తండ్రి అంతా ఆయన మాటలే, ఆయన క్రియలే నేను చేసేది. నా సొంతగా నేనేమి చేయట్లేదు. కాబట్టి ఆయన మొదట పుట్టినటువంటి కుమారుడు, మొదట పుట్టినవాడు. ఇక్కడ ఎలీఫజ్ అంటుంది, మొదట పుట్టిన పురుషుడు నువ్వేనంటాయా? అన్ని తెలిసినట్టు చెబుతున్నావు. నువ్వు మొదట పుట్టిన ఆయనకు అన్నీ తెలుసు. మొదట పుట్టిన ఆయనకు అందరి చరిత్రలు తెలుసు. ఎందుకంటే ఆయన ద్వారా మనం వచ్చాం కాబట్టి మన సంగతి అంతా ఆయనకి తెలుసు. మొదట పుట్టిన పురుషుడవు నువ్వేనా? రెండు ఏమన్నాడయ్యా? యోబు గ్రంథం 15లో పర్వతములకు అంటే ఇవేమి చేయలా, యేసు ప్రభు ద్వారా చేయబడ్డాయి. ఈ పర్వతాలు ఏమీ లేవు. వీటన్నిటికంటే ముందుగా ఆయన అంటే యోబు గ్రంథం 15లో ఎలీఫజు చెబుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. పర్వతాలు చేయక మునుపు ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా ఇవన్నీ కూడా చేయబడ్డాయి. తర్వాత దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా పరలోకంలో పిల్లరా. మరి తర్వాత యేసు ప్రభు ద్వారా ఆలోచన సభ కూడా కలిగింది. ఆలోచన సభలో ఆయన చేరి ఉన్నాడు. అందరికి యేసు ప్రభువుకు ఉన్నటువంటి మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో పిల్లరా అక్కడ ఉంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన, నిత్యుడగు సమాధానకర్త, అధిపతి ఆయన. కాబట్టి ఆలోచన కర్త యేసు ప్రభు ఎవరు చెప్పండి? దేవుని ఆలోచన సభ అనేది ఒకటి ఉంది. ఆలోచన సభలో ఆలోచన కర్తలందరికి కూడా ఈయన ఒక ఆలోచన కర్త. ఆలోచన పరులకే ఈయన ఆలోచన కర్తగా అక్కడ ఉన్నాడు. దేవుని ఆలోచన సభలో నువ్వు ఉన్నావా అన్నాడు. నీవు మాత్రమే, అది సంగతి. ఆయన మాత్రమే జ్ఞానవంతుడు. అంటే దాని అర్థమే నువ్వు మాత్రమే. అంటే జ్ఞానవంతుడైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరికన్నా జ్ఞానం కావాలంటే ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వకపోతే ఎవరికి జ్ఞానం లేదు. అంటే ఆయన నీవు మాత్రమే జ్ఞానవంతుడు అంటే ఇక ఆయన మించిన జ్ఞానవంతుడు ఎవరు లేరు. జ్ఞానవంతుడు యేసు ప్రభువారు. నీవు మాత్రము జ్ఞానవంతుడు అంటే ఆయనే జ్ఞానవంతుడు. తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను. ఇర్మియా గ్రంథంలో చూస్తాం. జ్ఞానమునకే ఆధారము. యేసు ఎవరు చెప్పండి? జ్ఞానమునకే ఆధారం. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. మితియులేని వాడని దేవుడు.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. జ్ఞానమునకు మితి లేనివాడు ఆయన. ఇలా యేసు ప్రభు ఎవరు అనే విషయాన్ని ఈ రాత్రి మొట్టమొదట మనం తెలుసుకున్నాం. ఈ లోకానికి తల్లి అయిన కన్య అయిన మరియమ్మ ద్వారా రాక మునుపు యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఎట్లున్నాడు? పరలోకంలో ఎప్పుడు పుట్టాడు అంటే ఒకానొక కాలఘట్టంలో తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు పుట్టాడు. దేవునికి స్తోత్రం. మొదట తండ్రికి పుట్టాడు, రెండేమో తల్లికి ఇక్కడ భూమి మీద పుట్టాడు. అందుకే దైవజనుడు రాశాడు, పరమందు ఒక జన్మ ధరయందు మరు జన్మ, పరమందు ఒక జన్మ ధరయందు మరు జన్మ, కరుణారసము గురియ మా కొరకు నొందితే, కరుణారసము గురియ మా కొరకు నొందితే, సురమనుజ రూపుండవు వింతైన కుమారుండవు, సురమనుజ రూపుండవు వింతైన కుమారుండవు, జగమేల దిగిరమ్మయ్యా నీ ప్రజలు హర్షించగా, జగమేల దిగిరమ్మయ్యా నీ ప్రజలు హర్షించగా, సర్వశుభదాయక తిమిరహారక, సర్వశుభదాయక తిమిరహారక, నరదురిత సంహారక దిగిరమ్మయ్యా నీ ప్రజలు నిన్ను కొలువగా, సర్వశుభదాయక దిగిరమ్మయ్యా. హల్లెలూయా. పరమందు ఒక జన్మ ధరయందు మరు జన్మ. యేసు ప్రభుకి ఎన్ని పుట్టుకలు? నీకెన్ని? నీకు కూడా రెండేనా? ఆయనకు రెండు అయితే నీకు కూడా రెండే. ఆయన బిడ్డలుగా ఉన్న వాళ్ళందరూ రెండు పుట్టుకలు అయి ఉండాలి. రెండోసారి జన్మించిన వాళ్ళు ఆయన బిడ్డలు. ఒకసారి జన్మించిన వాళ్ళు ఆదాము పిల్లలు, రెండోసారి జన్మించిన వాళ్ళు యేసయ్య పిల్లలు. ఇప్పుడు మనం 2 సార్లు జన్మించాం, ఒకసారేనా? అమ్మ ఒకసారి కంద, యేసయ్య ఒకసారి. దేవునికి స్తోత్రం. అది మన జన్మ రహస్యం. యేసయ్య జన్మ రహస్యం ఏంది? ఆయన పరలోకంలో ఒకసారి పుట్టాడు, భూమి మీద ఒకసారి పుట్టాడు. పరలోకంలో ఎవరికి పుట్టాడు? తండ్రి అయిన దేవునికి వాక్యము ద్వారా పుట్టాడు. మనం ఎలా పుట్టాం? రెండోసారి మనం కూడా వాక్యం ద్వారానే పుట్టాం. కాబట్టి రెండోసారి ఎలా పుట్టాడు? తల్లి అయిన మరియమ్మకు రక్షణ, మనందరి రక్షణ కొరకు ఈ లోకానికి పుట్టాడు. కాబట్టి ఆయన ఎవరంటే ప్రథముడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రథముడు, తర్వాత ప్రముఖుడు. అది అందరిలో ఆయన ప్రముఖుడు. తర్వాత ఆయన ప్రధాన శిల్పి అని బైబిల్ చెప్పింది. ఆయన ఎవరంటే అన్నిటి నిర్మాణకుడు ఆయనే కదో. ఇక్కడ కూర్చున్నాం పిల్లరా, ఒకరి ముఖాలు ఒకళ్ళకి సంబంధమే లేదమ్మా. ఒకళ్ళ ముక్కులకు సంబంధమే లేదు. అదా, ఒకళ్ళ నోళ్ళకి ఎవరికి సంబంధం లేదు. అట్టుండే ఇక్కడ అట్టుండే. ఎట్లా ఎవరు చేశారబ్బా ఇదంతా? నన్ను నిన్నందరూ ఆయన చేసుకున్నాడు కదా. కొందరిని అట్లా కోల ముఖంగా, కొందరు గుండ్రని ముఖాలుగా, అది ఆయన చేసుకున్నాడు. ఆయన ప్రధాన శిల్పి. నా శరీరాన్ని డిజైన్ చేసింది ఆయనే, నీ శరీరాన్ని డిజైన్ చేసింది ఆయనే. అద్భుతమైనటువంటి దేవుడు పిల్లరా. అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్మాలంటే నిన్ను బట్టే నమ్మాలి. అసలు నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? అసలు ఏమిటి ఈ పరిస్థితి? ఇదంతా ఈ ఆకారం ఏమిటి? ఏంది ఇలాగుంది? ముక్కి అనుకుంటే ఎట్లుండిదమ్మా? అమ్మా కన్ను ఒకటి ముందుకుని అనుకుంటే ఎట్లుండిది? అన్ని సక్రంగా పెట్టాడు, ఎక్కడేది ఉండాలో పెట్టాడు కదా పిల్లలు. అంతా డిజైన్ చేశాడు పిల్లలు. ఆయన చేసిన, ఆయన ప్రధాన శిల్పి. ఆయన ప్రధాన శిల్పి. ఆయన ప్రథముడు, ప్రముఖుడు, ప్రధాన శిల్పి, ప్రత్యేకమైన వాడు. ఎవరిలో కలవడో అది. ఎవరిలో కలపాకు నువ్వు కూడా. ఆయన ఊరిలో కలవడు, నువ్వు కూడా తీసుకొచ్చి కలపాకు. అంతా ఒకటే అనబాకు. ఆయన కలవడు. ఆయన ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైన వాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ప్రత్యేకమైన వాడు. అంత మాత్రమే కాదు, అందరి కోసం ప్రాయశ్చిత్తమైన వాడు.
ఆయన ఎవరంటే నీ కోసం నా కోసం బలైపోయిన వాడమ్మ, ప్రాయాచిత్తమైన వాడు, ఆయన అందరి పరిహారి. అది ఆయన అందరి పరిహారి. అట్లా ఎవరు లేరు. అందరి కోసము బలైపోయిన వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. మానవులందరి కోసం మరణించిన వారు ఎవరో? యేసు ప్రభువే కదా. అందులో నువ్వున్నావు, నేనున్నాను. నేను మానవుణ్ణి అని చెప్పుకుంటే యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు. నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు మనిషివి కాకపోతే నీ కోసం కాదు పో. నువ్వు మనిషివే కనుకైతే ఆయన వచ్చింది నీ కోసమే, ప్రాణం పెట్టింది నీ కోసమే. ఇది మనం నమ్మాలి. ఆయన ఎవరంటే ప్రాయచిత్తమైన వాడు, పరిహారి. ఆయన ఎవరంటే అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? అందరికీ, కొందరికా? అందరికీ ప్రభు. కాబట్టి ఆ ప్రభువుని మన హృదయంలో చేర్చుకుందాం. ఆనాడు జ్ఞానులు ఆరాధించినట్టుగా మనం ఆరాధిద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జ్ఞాపకం పెట్టుకోండి పిల్లల ఈ సందేశాన్ని. యేసు ప్రభు అంటే ప్రథముడు, మొదటివాడు కనుక అన్ని విషయాల్లో మనం కూడా ఎవరికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి? ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి. ఏది నువ్వు చేసినా, ఏది నువ్వు కొన్నా, అవునా, మొట్టమొదటి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రయాణం చేసినా ప్రార్థన చేసుకొని, వ్యాపారానికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని, భోజనం చేసినా ప్రార్థన చేసుకొని, అవునా, నువ్వు ఏది చేస్తావో మొట్టమొదటి యేసు ప్రభువుని తలుసుకొని నువ్వు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకంటే ఆయన ప్రథముడు కాబట్టి ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి ఇవ్వాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగా.